నాగుల పంచమిని పురస్కరించుకొని మహిళలు ఆలయాలలో పుట్టలకు పాలుపోసి పిల్లా పాపలను అందరినీ చల్లంగా చూడని మొక్కులు మొక్కుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో అన్ని గ్రామాలలోని నాగుల పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. గంభీరావుపేట మండల కేంద్రంలో ఎల్లమ్మ ఆలయం, మా వృద్ధాశ్రమంలో పుట్ట వద్దకు మహిళలు మంగళహారతులు, పూలు, పండ్లు, పాలు పోసి తీసుకొచ్చి పూజ చేసి పాలు పోసి పిల్ల పాపలను అందరినీ చల్లంగా చూడాలని మొక్కులు మొక్కారు. ఈ సందర్భంగా రామాలయ కమిటీ చైర్మన్ మల్లుగారి నర్సారెడ్డి మాట్లాడుతూ, అతి పవిత్రమైన మాసం శ్రావణ మాసం, నాగుల చవితి పండగ మహిళలందరూ ప్రకృతిని ఆరాధిస్తున్నారు. గుట్టలు, చెట్లు, పుట్టలను సృష్టించడం వల్ల అవి మనల్ని కాపాడుతూ వాటి పరిరక్షణలో కూడా మనమందరము భాగస్వాములు కావాలని నాగుల చవితి పండుగ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున పుట్టల్లో పాలు పోసి పిల్లా పాపలను అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలతో జీవించేలా చూడాలని భగవంతుణ్ణి వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఆరాధించే సత్సంప్రాయం కలిగినటువంటి తెలంగాణ ప్రాంతంలో సుహాసినులందరూ కూడా ఉదయంలో మంగళ స్నానాలు చేసి హారతి తీసుకొని ప్రకృతిని ఆరాధించే పుట్టలను, చెట్లు కూడా అన్నీ కూడా ఆరాధ్యనీయమైనటువంటి అనే భావన కలిగిస్తూ ప్రకృతి రక్షించుకున్నప్పుడే మనం అందరం కూడా సుఖ సంతోషాలతో జీవించడానికి అనువుగా ఉంటుందని, ఆ భగవంతుడు మననితో పాటు మనని కాపాడేటువంటి ఈ ప్రకృతి సంపదను కూడా సృష్టించడం వల్ల వాటి పరిరక్షణలో మనమందరం కూడా భాగస్వాములు కావాలని, ప్రతిదీ కూడా ఈ జీవిలో, ఈ భూప్రపంచంలో ప్రతిదీ కూడా పూజనీయమైనదని, ప్రతి దానిపైన దయ, కారుణ్యం